లిచీ చీజ్ కేక్ ని తయారు చేయడానికి ముందుగా మ్యారీగోల్డ్ బిస్కెట్లు కానీ లేదా డైజెస్టివ్ బిస్కెట్స్ కానీ తీసుకుని ఇలా పొడిలా చేసుకుని ఇందులోకి కరిగించిన వెన్నని వేసి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎందులో అయితే ఈ చీజ్ కేక్ ని సెట్ చేయాలి అనుకుంటున్నామో అందులోకి ఒక లేయర్ కింద ఈ బిస్కెట్ పొడి వేసి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ కింద విప్డ్ క్రీమ్ తీసుకొని 2 రకాలైన లిచీ క్రషెస్ ని వేసి ఇప్పుడు దీన్ని విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వేయడానికి చీజ్ క్రీమ్ ని తయారు చేస్తున్నాను. దానికోసం పాలను ముందుగా విరగొట్టి పన్నీర్ ని తయారు చేసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కండెన్స్ మిల్క్ కూడా వేసి దీన్ని ఒకసారి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని విప్డ్ క్రీమ్ లో వేసి బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు సెట్ చేసి ఉంచిన బిస్కెట్ లేయర్ ని తీసుకొచ్చి ఇందులోకి ఈ విప్డ్ క్రీమ్ ని సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. ఇలా సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత పైన లిచీ క్రష్ ని అలాగే లిచీ ఫిల్లింగ్ ని ఈ విధంగా పైన వేసిన తర్వాత ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో సెట్ చేయడానికి ఉంచి తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ గా వీడియో చూడడానికి ఈ వీడియో టైటిల్ పైన లింక్ ఉంటుంది, లేదంటే ఛానల్ పేజ్ లో ఒకసారి చెక్ చేయండి.